భక్తులందరూ కూడా మీ ముందున్న కలశాల్లో ఉన్న తీర్థం తీసుకోండి, కళ్ళకు ఒకసారి నీళ్ళు అందుకోండి. ఓం నేత్ర సంజ్ఞ హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ. ఎక్కువైతే రాత్రి మొత్తం గడపడానికి మనకు ఆశ్వయుజ మాసం నుంచి బతుకమ్మల పేరు మీద, నవరాత్రుల పేరు మీద, దీపావళి పేరు మీద మన రాత్రి సమయాన్ని గడపడానికి మన పూర్వులు మనకు ఆలోచన చేశారు. ఇది దీపావళి యొక్క ఇంపార్టెన్స్. ఇంతకుముందు అయ్యగారు చెప్పారు, తారకాసురుడు చనిపోయిన తర్వాత, తారకాసురుని చంపేసిన తర్వాత వాళ్ళ కుమారులు ముగ్గురు ఉంటారు. ఒక ఆయన తారకాక్షుడు, మరొక ఆయన కమలాక్షుడు, మరొక ఆయన విద్యున్మాలి. వీళ్ళు ముగ్గురు కూడా